మనం ఆన్‌లైన్‌లో మూవీ టికెట్స్ బుక్ చేసుకుంటాం కదండీ! సో, అవి ఎలా వర్క్ అవుతాయో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎగ్జాంపుల్‌కి పీవీఆర్‌ని బుక్ మై షోని తీసుకుందాము. సో, పీవీఆర్ దగ్గర 2 సాఫ్ట్‌వేర్‌లు ఉంటాయండి. థియేటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒకటి, రిమోట్ బుకింగ్ సిస్టమ్ ఒకటి. వాళ్ళు ఇంటర్నల్‌గా మేనేజ్ చేసుకుంటానికి థియేటర్ మేనేజ్మెంట్ సిస్టము అంటే ఏ షోలు రన్ అవుతున్నాయి, షెడ్యూల్ ఏంటి, ప్రైజింగ్ ఏంటి, స్టాఫ్ ఆ డీటెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయన్నమాట. సో, అలాగే ఇప్పుడు థర్డ్ పార్టీ కంపెనీస్‌తో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు అంటే బుక్ మై షోతో ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఈ రిమోట్ బుకింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఇంకో సాఫ్ట్‌వేర్ ఉండిద్ది. సో, ఇది యూజ్ అయిద్ది. సో, ఇప్పుడు మనకి పీవీఆర్ వచ్చేసి బుక్ మై షోలో కనిపిస్తుందంటే బుక్ మై షోకి పీవీఆర్‌కి మధ్య అగ్రిమెంట్ జరిగిద్ది. సో, అలాగే ఈ బుక్ మై షో ఏం చేసిద్దంటే పీవీఆర్ ఏదైతే సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తుందో రిమోట్ బుకింగ్ సాఫ్ట్‌వేర్ సో, దాని యొక్క ఏపీఐస్ ని ఇంటిగ్రేట్ చేసుకునిద్ది అనమాట. అంటే ఇప్పుడు బుక్ మై షోలో మనకి 100 థియేటర్స్ కనిపిస్తున్నాయి అంటే బుక్ మై షో 100 థియేటర్స్ తో అగ్రిమెంట్ చేసుకునిద్ది ప్లస్ వాళ్ళ ఏపీఐస్ ని ఇంటిగ్రేట్ చేసుకునిద్ది అనమాట. సో, అలా చేసుకున్న తర్వాతే మనకి ఆ థియేటర్ లో ఏ షోలు రన్ అవుతున్నాయి, సో ఆ సీట్స్ బుకింగ్ అని మనం అన్ని చేయగలము. అంటే మనం ఇప్పుడు ఏదైనా సీట్ సెలెక్ట్ చేసుకుని ఏదైనా బుక్ చేసుకున్నా సరే బుక్ మై షో ఏం చేసేది అంటే ఇంటర్నల్ గా మీరు ఏ సినిమా సెలెక్ట్ చేసుకున్నారు, ఏ థియేటర్ సెలెక్ట్ చేసుకున్నారు, సో ఆ పర్టికులర్ బ్యాక్ అండ్ ఏపీఎస్ ని కాల్ చేసిద్ది అనమాట ఇంటర్నల్ గా. మన దగ్గర రియల్ టైమ్ ఓరియంటెడ్ పెయిడ్ కోర్సెస్ ఉన్నాయండి. ఎవరైనా జాబ్ పర్పస్ కోసం నేర్చుకోవాలనుకుంటే ఒకసారి మన వెబ్సైట్ చెక్ చేయండి. లింక్ వచ్చి బయోలో ఉంది. అలాగే పైన ఉన్న నెంబర్ కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. థ్యాంక్ యూ అండి.